నేను మీ సిరిని. ఇది థర్డ్ డే అండి. 30 days క్లాస్ అని చెప్పాను కదా మీకు, బేసిక్ క్లాసు. ఇప్పుడు ఇది థర్డ్ డే. థర్డ్ డే ఏం చేస్తున్నామంటే, నిన్న బ్లీచ్ చేసాము, మొన్న ఐబ్రో చేసాము. ఈరోజు వచ్చి ట్యాన్. స్కిన్ టోన్ వచ్చి ఫేర్గానే ఉంటుంది, కానీ స్కిన్ అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది. సో తన స్కిన్ అయితే ఫేర్ స్కిన్నే, కానీ అక్కడక్కడ ప్యాచెస్ ట్యాన్ అయిపోయి ఉండదు. ట్యాన్ అయిపోయినా తిని స్కిన్ టోన్కి వచ్చి ట్యాన్ వేయాలా, బ్లీచ్ చేయకూడదు. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంది కాబట్టి బ్లీచ్ చేయకూడదు. ట్యాన్ ఎక్కువ అయిపోయి ఒక్కొక్క ప్లేస్లో మార్క్స్ లాగా అట్లే బ్లాక్ ప్యాచెస్ లాగా అయిపోయింది కాబట్టి ట్యాన్ అంటే ఒక్కసారి వేస్తేనే రిమూవ్ అయిపోతుందని క్లయింట్కి చెప్పకూడదు. సో అలా ట్యాన్ చేసుకుంటూ ఉంటే మీ స్కిన్ టోన్ ఈవెన్ స్కిన్ అవుతుంది, ఈ ప్యాచెస్ అనేది రిమూవ్ అవుతుందని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇప్పుడు ట్యాన్ ఎలా వేస్తాము ఏంటి అనేది చూద్దాం. ట్యాన్ కూడా డైరెక్ట్గా చేయకూడదండి. ట్యాన్ కూడా టోనర్తో ఫస్ట్ క్లీన్ చేసుకొని నీట్గా డైరెక్ట్గా స్కిన్ మీద ఏది ఫస్ట్ పెట్టకూడదు. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంటే టోనరు మాయిశ్చరైజర్తో చేసుకొని తర్వాత బ్లీచ్ కానీ ట్యాన్ కానీ వేయాలా. సో నీట్గా తన స్కిన్లో బెస్ట్ అంటే వాళ్ళు నైట్ క్రీమ్స్, తర్వాత డే క్రీమ్స్, తర్వాత ఫౌండేషన్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఏమైనా అప్లై చేస్తుంటారు. స్కిన్లో అలాగే ఉంటుంది చూడండి ఎంత ఉందో. సో ఇదంతా రిమూవ్ చేసుకున్న తర్వాతే మనము ట్యాన్ అనేది అప్లై చేయాలి. తర్వాత కన్సీలర్తో మసాజ్ చేయాలి. లైట్ మసాజ్ చేసి చూడండి, కన్సీలర్తో నీట్గా ఒకసారి మసాజ్, లైట్ మసాజ్ చేసుకొని మైల్డ్ మసాజ్. క్లీన్ చేసుకొని తరువాత డీటాన్ రాగా ఉంది, చాలా ఉన్నాయండి, ఇదే అని కాదు, చాలా రాగా ట్యాన్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ట్యాన్ అనేది డీటాన్ కానీ ట్యాన్ రిమూవ్ అనేది ట్యాన్ క్రీమ్ తీసుకొని సో ఫేస్ అంతా బ్రష్తో అప్లై చేయొచ్చు, హ్యాండ్తో కూడా అప్లై చేయొచ్చు. చేసేసి ట్యాన్ 20 minutes 25 minutes పెట్టచ్చండి. ట్యాన్ బ్లీచ్ అయితే 15 minutesే, ఇంకా సెన్సిటివ్ స్కిన్ అయితే 10 minutesే, కానీ ట్యాన్ అనేది 25 minutes పెట్టచ్చు. సో డీప్ నెక్ వర్క్ కూడా వేసుకోవచ్చు. ట్యాన్ ఐ కింద కూడా రావచ్చు, ఏం కాదు, కానీ బ్లీచ్ అయితే రాకూడదు. బ్లీచ్ అయితే డౌన్ రావాలా, ట్యాన్ కాబట్టి సో ఇక్కడ దాకా అండర్ ఐ కింద వరకు రావచ్చు. రిమూవ్ చేస్తున్నాం. ట్యాన్ మాత్రం ఏ స్కిన్ టోన్ కైనా సరే రెఫర్ చేయొచ్చండి. సో బ్లాక్ స్కిన్ కానీ, ఫేర్ స్కిన్ కానీ, మీడియం స్కిన్ కానీ ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. అదే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బ్లీచ్ చేయకూడదు, స్కిన్ అలర్జీ అట్లా ఉన్న వాళ్ళకి బ్లీచ్ చేయకూడదు. ట్యాన్ అనేది ఎవరికైనా వేయచ్చు. స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి ట్యాన్ కూడా వేయకూడదు. సో దీనికి 20 minutes అయింది. రిజల్ట్స్ ఎలా వచ్చిందో చూద్దాం. ట్యాన్ ఎవరికైనా వేయచ్చు అని పదే పదే చెప్తున్నాను. అంటే బయట ఎండలో తిరిగినప్పుడు ఆ ఎండకి ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లేయర్ రిమూవ్ అవడానికి మనం ఈ ట్యాన్ అనేది యూజ్ చేస్తాం. ట్యాన్ ఎవరైనా ఎన్ని రోజులకు ఒకసారి ట్యాన్ వేసుకోవచ్చు అంటే, ఒకసారి ట్యాన్ వేసుకోవచ్చు అంటే 15 days వన్స్ ట్యాన్ వేసుకోవచ్చు అండి. బ్లీచ్ మాత్రము మంత్లీ వన్స్ వేసుకోవాలి. ట్యాన్ మాత్రం 15 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది. స్కిన్ మనకు బ్లాక్ లేయర్ రాకుండా, ప్యాచెస్ రాకుండా స్కిన్ ఈవెన్గా బాగుంటుంది. సో ట్యాన్ రిమూవ్ చేసిన తర్వాత తన స్కిన్ టోన్ ఎంత చేంజ్ వచ్చిందో చూద్దాం. హాయ్ ప్రియా. హాయ్ అక్క. సరే, ఇప్పుడు నీకు స్కిన్ కొంచెం ట్యాన్ అయి ఉన్నింది కదా, సో ట్యాన్ వేసుకున్నావు కదా, ట్యాన్ వేసుకున్న తర్వాత స్కిన్ ఏమైనా రిజల్ట్స్ తెలిసిందా? రిమూవ్ చేసినాక ఏం తెలిసింది? కొంచెం బ్లాక్గా ఉన్నింది, అది వేసిన తర్వాత కొంచెం స్కిన్ వైట్గా వచ్చింది, బ్లాక్నెస్ పోయింది, ఇక్కడ బ్లాక్నెస్ పోయింది, కళ్ళ కింద ఎక్కువ ఉంది కదా నీకు బ్లాక్నెస్. సో ఒక్కసారి ట్యాన్ వేసుకుంటేనే నీకు
కొంచెం రిమూవ్ అయినట్టు కనబడింది. 15 days వన్స్ వేస్తే ఇంకా పూర్తిగా పోతుంది. కాబట్టి ట్యాన్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనము ఎండలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏది మెయింటైన్ చేయము. సన్ స్క్రీన్ లోషన్ మెయింటైన్ చేయాలి, చేయరు. కాబట్టి అట్లీస్ట్ 15 daysకి ఒకసారి ట్యాన్ వేసుకుంటే స్కిన్ టోన్ బాగుంటుంది. ఓకేనా? కళ్ళ కింద బ్లాక్ పోవాలంటే ట్యాన్ మెయింటైన్ చేయాలి. సో హ్యాపీ అక్క. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ.